ఇక బీఆర్ఎస్ కు పట్టిన గతి కాంగ్రెస్ పార్టీకి పడుతుందన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. పార్లమెంట్ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు 3 రెట్లు అధికంగా పరిహారం ఇవ్వాలన్నారు. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఈటెల రాజేందర్. నేషనల్ హైవే కోసం సేకరించే భూములకు కేంద్రమే డబ్బులు ఇస్తుందన్నారు. కానీ సరైన లెక్కలు పంపకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను సూటిగా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరేమో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు తప్ప ఆ రైతుల గురించి మీరు పట్టించుకునే పాపాన పోతలేరు. కాబట్టి తక్షణమే మీ కలెక్టర్లని మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కమిటీలుగా వేసి ఎక్కడెక్కడ ఈ నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో, ఇతరత్ర అవసరాల కోసం ఎక్కడ జరుగుతూ ఉన్నాయో, నువ్వు వేసేటువంటి 4th సిటీ కోసం ఎక్కడైతే ల్యాండ్ అక్వైజిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, నువ్వు అక్వైర్ చేసేటువంటి ఫార్మాసిటీ కోసం ఎక్కడైతే నువ్వు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నావో వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా రైతాంగానికి డబ్బులు ఇచ్చే ఆస్కారం ఉంది. లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా బదనామయ్యేటువంటి ఆస్కారం ఉంది. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఒకటే పని చేస్తుంది. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ధరలు నిర్ణయించి వాళ్ళు ఇది ఉందని చెప్పి పంపితే అంత పేమెంట్ ఇతర రాష్ట్రాల్లో వస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చేస్తలేవు, మన రాష్ట్రంలో రైతుల ఉసురు ఎందుకు పోసుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.